నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఒకవేళ లైఫ్ ఆఫ్టర్ ద ఎండ్ అయిన తర్వాత అంటే తను ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ కట్టిన తర్వాత తను ఎక్స్పైర్డ్ అయిపోయాడు. ఎక్స్పైర్డ్ అయినప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళకి వస్తుందా, లేకుంటే హెల్త్ పరంగానే యూజ్ చేయాలా ఈ అమౌంట్? అసలు ఈ పాలసీలో ఎలా ఉంటుందంటేనండి, మనం తీసుకునేదే సంవత్సరానికి 20,000 తీసుకుంటారు. సంవత్సరానికి 20,000 అంటే నెలకు 2,000 పడింది. ఇంకా మనకి ఈ అమౌంట్ తిరిగి రాదండి. అది ఫ్యామిలీకి రాదు, మనకి రాదు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్తేనే యూజ్, లేకుంటే లేదు. ఓకే, అదే లైఫ్ ఇన్సూరెన్స్ లాగా అనుకున్నాను నేను. ఒకవేళ యూజ్ చేయకుండా మళ్ళీ ఇంటికి వస్తాయి అన్నట్టు లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ లో అలాంటి పాలసీస్ ఉంటాయండి. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనకి అమౌంట్ ఇస్తారు. అది అది లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉంటుంది. దానికి కూడా ఏంటంటే ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. దీని ప్రీమియం తక్కువ ప్రీమియం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా జరిగితేనే, ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేస్తేనే ఇందులో మనకి 2 రకాలు ఉంటాయండి. ఇండివిజువల్ పాలసీ ఉంటుంది, ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంటుంది. ఇండివిజువల్ పాలసీ అంటే తన ఒక్క వాళ్ళకి కవరేజ్ ఉంటుంది. ఫ్యామిలీ అంటే మనిషి, తన వైఫ్, తన పిల్లలు, ఇలా నలుగురికి కలిపి పాలసీ ఇస్తారన్నమాట. సో ఆ కుటుంబంలో ఎవరికి వచ్చినా అడ్మిట్ అవ్వచ్చు. అప్పుడు ఈ ఫ్యామిలీ పరంగా మొత్తం 4 మెంబర్స్ అంటే ఫ్యామిలీగా 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు కదా. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అయితే ఎంత కట్టాలి సార్ ఇయర్లీ వాళ్ళు? మామూలు దానికంటే డబుల్ ఉంటుందండి. ఇంకా డబుల్ ఉంటుంది. మెంబర్స్ పెరుగుతున్న కొద్దీ 16,000 అవుతుంది. ఇప్పుడు ఒక మనిషికి అయితే 10,000 తీసుకుంటే అందరికి కలిపితే కనుక 22,000 అలా అవుతుంది. సో అది డిపెండ్ ఆన్ ద పాలసీ సబ్మిషన్ బట్టి ఉంటుందండి. మనం అలా చెప్పలేము. కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందా సార్? ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రతి హాస్పిటల్ అండి ఫస్ట్ వెళ్ళంగానే ఇన్సూరెన్స్ తీసుకోమని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనం అడ్డు కట్టుకోలేము. ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి టైంకి డబ్బులు వస్తాయి, ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీకు ఒక మంచి వాతావరణంలో మనకి హెల్త్ కావాలి అంటే కనుక ఇప్పుడు చూడండి, జనరల్ వార్డు ఉంటుంది, షేరింగ్ రూమ్ ఉంటుంది, నాన్ ఏసీ రూమ్ ఉంటుంది, ఏసీ రూము, డీలక్స్ రూము. ఇప్పుడు కొత్త వచ్చారంటే సూట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల పాలసీ దాటి ఎవరు తీసుకున్నారంటే ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్లో కానీ, కాంటినెంట్ హాస్పిటల్లో కానివ్వండి, మనకి కేర్ హాస్పిటల్స్లో కానివ్వండి సూట్స్ వచ్చాయి. ఎలా అంటే మీకు ఒక హాస్పిటల్లో ఉన్నట్టు మీకు ఆ ఫీలింగ్ రాదు. రూము, సోఫా సెట్, అంటే మిమ్మల్ని ఎవరైనా కావడానికి వచ్చినప్పుడు విఐపీస్ వాళ్ళని కూర్చోడానికి సోఫా సెట్స్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఇస్తారు. మనకి ఏంటంటే మనకి ఒక చిన్న పెయిన్ ఉంటుంది తప్ప, బట్ వేరే మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే మనం ఏదో హాస్పిటల్లో చేరిపోయో మనకి ఏదో అయిపోయింది అమ్మో అని మనం ఎమోషనల్గా మనం ఫీల్ కాకుండా అలా చేస్తున్నారు. సో మనకి మన కార్డులో ఎంత లిమిట్ ఉందో దాన్ని బట్టి మనకి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది హాస్పిటల్ ఉన్నంతవరకే ట్రీట్మెంట్ యూజ్ అవుతుందా, లేకుంటే ఫర్దర్గా మెడిసిన్స్ కావాలంటే కూడా మంత్లీ వెళ్ళి తెచ్చుకోవచ్చా దీని మీద? లేదండి, యాక్చువల్గా ఏంటంటేనండి ఇందులో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది ఒకటి ఉంటుందండి. ఇందులో ప్రీ హాస్పిటలైజేషన్ వచ్చి ఒక 30 days కవర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, వెంటనే ఆపరేషన్ చెప్పారు. మనకి హార్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, హార్ట్ పెయిన్ రాగానే అది గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన హార్ట్ పెయిన్, ఏదైనా బ్లాక్ వచ్చి హార్ట్ పెయిన్ అని డాక్టర్ ముందు కనుక్కోవాలి. సో వాళ్ళకి అనుమానం వస్తుంది, ఒక మెడిసిన్స్ రాస్తారు. దాన్ని బట్టి ఏమంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన హార్ట్ పెయిన్, లేకపోతే నిజంగా ఏదైనా బ్లాక్స్ ఉన్నాయని ముందు కొన్ని టెస్టులు రాస్తారు, కొన్ని స్కాన్లు కూడా చేయిస్తారు. అవన్నీ రిపోర్ట్స్ వస్తాయి. అన్ని ఫైన్గా ఉన్నాయనుకోండి, మీరు ఆపరేషన్ చేయించుకోకల్లా మీ మందులతో అయిపోతుంది. ఒకవేళ ఏదన్నా మనం చేరాము అంటే అన్ని రిపోర్ట్లు పాజిటివ్ వచ్చాయి, మనం ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ముందు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా మనకు వస్తాయి. అంటే మీరు అడ్మిట్ అయిన టైం దగ్గర నుంచి 30 days ముందు ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా మనకి కంపెనీ వాళ్ళు ఇస్తారు. దాన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఆపరేషన్ తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ రాస్తారు. ఎందుకంటే లోపలంతా కట్ చేస్తారు కాబట్టి కొన్ని యాంటీబయాటిక్స్ రాస్తారు, కొన్ని బలానికి కొన్ని విటమిన్స్ రాస్తారు, మల్టీవిటమిన్స్ ఇస్తారు, అలాంటివన్నీ పెంచుతారు అనమాట. సో అవి కూడా కవర్ అవుతాయి. సో ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ రెండు కూడా కవర్ అవుతాయి. అయితే ఏంటంటే చాలా మందికి ఒక మంచి డౌట్ వస్తుంది, ఏంటంటే మేము డబ్బులు కడుతున్నాము, మనకి ఒకవేళ ఏం జరగకపోతే నాకేం కాదు కదా. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే నో క్లెయిమ్ బోనస్ ఇస్తారు. అంటే మీరు 15 lakhs పాలసీ తీసుకున్నారు, మీకు ఇయర్ ఏం జరగలేదు, మీకు 25% ఆఫ్ ద సబ్మిషన్ పెంచుతారు. అంటే నెక్స్ట్ ఇయర్ అవుతుంటే 15 lakhs తీసుకున్న వాళ్ళకి ఇంకో అదనంగా 20 lakhs పాలసీ అయిపోతుంది. అది తర్వాత 30 lakhs పాలసీ, మాక్సిమం 30 lakhs పాలసీ దాకా పెంచుకుంటూ వెళ్తారు వాళ్ళే. సో మనకేంటి, మనం కట్టేది 15 లక్షలే, కానీ కవరేజ్ మాత్రం 30 లక్షలకి పెరుగుతుంది ఒక రోజుకి మనం కనుక వాడకపోతే. అలాగే హెల్త్ చెకప్స్ అంటారండి. హెల్త్ చెకప్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 5 lakhs పాలసీ తీసుకున్న వాళ్ళకి సంవత్సరానికి 2,000 ఇస్తారు హెల్త్ చెకప్కి. అంటే మనం జస్ట్ ఏంటంటే మన యాప్లోనే మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో చూసుకోవచ్చు. మనకు 2,000 ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఆ 2,000 సరిపడా మనం టెస్టులన్నీ ఫిల్ చేసుకోవచ్చు. డయాబెటిక్ టెస్ట్ ఉంటుంది అందులో, మన లిపిడ్ ప్రొఫైల్ అంటారు, లివర్ ప్రొఫైల్, మనకి కొలెస్ట్రాల్, థైరాయిడ్, అట్లాంటివన్నీ మనం టిక్ కొట్టి మనకి ఎంతవరకు ఎలిజిబిలిటీలో ఉందో అంతవరకు ఫ్రీగా మనం యాప్లో కనుక పెడితే మనకి వెంటనే ఇంటికి అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి కావచ్చు, థైరో కేర్ నుంచి కావచ్చు, ఎట్లా వాళ్ళు వస్తారు, వచ్చి మన శాంపిల్స్ తీసుకుని మనకి ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ అనేది మొబైల్లో పెడతారు. ఇది ఫ్రీగానే జరుగుతుంది. అంటే మనం తీసుకున్న పాలసీ మనం క్లెయిమ్ చేయలేదు కాబట్టి హెల్త్ చెకప్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. ఓకే.